హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ అండి. ఇది అందరికీ చాలా ఇష్టం కదా. ఈ కర్రీ పూరీలోకైనా, చపాతీలోకైనా, నాన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడ నేను 3 బిగ్ సైజ్ పాలకూర కట్టలు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. అలాగే స్టవ్ పైన కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని ఇవన్నీ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా పాలకూరను వాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసిన వాటర్లో పాలకూరను దీంట్లో వేసి కాసేపు ఉడికించుకోండి. ఈ ఆకులు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా చేస్తేనే కర్రీ బాగుంటుందండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటర్లో పాలకూర ఉడికిందండి. ఇలా ఒకసారి కలుపుకోండి. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక జల్లిగంటతో తీసుకొని పక్కన చల్లటి నీళ్ళల్లో వేసుకోండి. ఇట్లా చల్లటి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కర్రీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి, లేకపోతే కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇలా అంతా వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ ఆకునంతా దాంట్లో వేసుకోండి. వేసుకొని దీంట్లో 3 or 4 మిర్చి కూడా వేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మనం పచ్చిమిర్చి ముందుగా పేస్ట్లోనే మిక్స్ చేసుకున్నాం కదండి. ఈ ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. దీనిలో చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలకూరను మొత్తం దీంట్లో వేసుకోండి. ఇదంతా వేసుకొని దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి. కొంచెం టైం పడుతుంది, 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇదంతా దగ్గర పడి ఆయిల్ అంతా మీదికి వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇంకా ఇదంతా బాగా చిక్కపడాలండి. ఆయిల్ అంతా మీదికి తేలే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత తీస్తూ చూడండి. ఇప్పుడు అంతా కాస్త దగ్గర పడింది కదా, ఆయిల్ కూడా కొంచెం మీద తేలుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోండి. ఈ గ్రేవీ బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే పచ్చిగా వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలంతా
ఈ గ్రేవీలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. దీంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని దీంట్లో కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఇక్కడ నేను పన్నీర్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. పన్నీర్ మసాలా కూడా వేసుకోండి, ఆప్షనల్. వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆయిల్ బాగా మీద తేలింది కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీలోకైనా, రైస్లోకైనా, నాన్స్లోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి, నేను మా పాపకు కొంచెం టేస్ట్ చేయడానికి ఇస్తున్నాను. పాప టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.